నమస్తే. మీర్పేట సంఘటన మనకు గుర్తే ఉంటుంది. సో హైదరాబాద్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపినటువంటి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఈ సంబంధించినటువంటి ఘటన పైన రకరకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. నిజంగా ఒక మనిషి కట్టుకున్నటువంటి భార్యని అన్ని ముక్కలుగా నరికి శరీర భాగాలని ఉడికించి బొక్కలని పేనం పైన ఏంపి వాటి యొక్క బూడిదని చేసి చెరువులో కలిపినటువంటి సంఘటన మన అందరికి కూడా తెలుసు. సో అతి కిరాతకంగా కట్టుకున్నటువంటి భార్యని నరికి, అలాగే డెడ్ బాడీ యొక్క ఆనవాళ్ళు ఉండకూడదంటూ మరి 2-3 రోజులుగా ఆ బాడీని రంపంతో కోసి హీటర్లో ఉడికించి శరీర భాగాలను వేరుగా చేసి మెత్తడి మాంసాన్ని ఒక దిక్కు, బొక్కలను మరోవైపు. సో ఎక్కడ కూడా పోలీసులకు ఆనవాళ్ళు దొరకకూడదు, డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టకూడదు, క్లూస్ టీమ్కు ఆధారాలు దొరకకూడదు అంటూ ఒక చాకచక్యంగా తన భార్యని హత్య చేసినటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి. సో గురుమూర్తిని ఇప్పటికీ పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. పోలీసుల యొక్క రిమాండ్ రిపోర్ట్లో సంచలనమైనటువంటి విషయాలని పోలీసు అధికారులు కాసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. సో గురుమూర్తి తన భార్య అయినటువంటి వెంకటమాధవిని ఎందుకు చంపిండు? సో తన యొక్క మానసిక పరిస్థితి బాగలేదా, లేకపోతే భార్య మీద పెట్టుకున్నటువంటి అనుమానమా, లేకపోతే భర్త మీద పదే పదే అనుమానంతో భార్య అనుమానించడమా? సో వీటన్నిటిని ఆధారాలని పోలీసులు సమకూర్చడం జరిగింది, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కేవలం గురుమూర్తి కాకుండా గురుమూర్తి సంబంధించినటువంటి సోదరుడు, తల్లి, అలాగే చెల్లి, సో మరో ముగ్గురు సైతం కూడా వెంకటమాధవిని చంపి ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి వెంకటమాధవిని చంపడంలో వాళ్ళ పాత్ర కూడా ఉందంటూ, అలాగే గురుమూర్తికి సహకరించాలన్నటువంటి ఆధారాలు సైతం కూడా పోలీసులు సేకరించడం జరిగింది. సో నిజంగా కూడా ఒక దారుణమైనటువంటి సంఘటన. పోలీసులకి ఒక కత్తి మీది సాములాగా ఈ యొక్క కేసుని ఛేదించడం చాలా కష్టతరం అయిపోయింది. ఎక్కడ కూడా ఆధారాలు లేవు, ఎక్కడ కూడా చిన్న రక్తపు మరక లేదు, చంపుతుంటే చూసిన వాళ్ళు లేరు, చంపుతుంటే ఆమె అరిస్తే ఎవరికి వినపడ్డటువంటి పరిస్థితి లేదు. చివరికి పోలీస్ డాగ్స్ కూడా కనిపెట్టలేనటువంటి విధంగా ఏ విధంగా హత్య చేసిండో మొత్తం పోలీసులు పూసగుచ్చినట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా స్మెల్ రాకుండా వివిధ కెమికల్ని వాడి మొత్తం ఇల్లునంతా కూడా శుభ్రపరిచిందట. ఎంత దుర్మార్గుడు! ఇటువంటి వారికి సమాజంలో తిరిగేటువంటి అర్హత లేదు, ఇమ్మీడియట్గా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు. సుమారుగా 10-12 సంవత్సరాల పాటు భర్తతో ఉన్నటువంటి వెంకటమాధవిని అతి కిరాతకంగా సో ఎందుకు చంపినట్టు? సో చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎన్నో తేదీన ఆమెను చంపడం జరిగింది. సో జనవరి 15వ తేదీ, జనవరి 15వ తేదీన గురుమూర్తి సోదరి ఇంటికి గురుమూర్తి పిల్లలు, అలాగే మృతురాలైనటువంటి వెంకటమాధవి ఫ్యామిలీతో కలిసి గురుమూర్తి సోదరింటికి వెళ్ళిళ్ళు. గురుమూర్తి సోదరింటి దగ్గర ఉండడం ఇష్టం లేనటువంటి గురుమూర్తి భార్య వెంకటమాధవికి మీ చెల్లెలి ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు, నేను పండగ పూట మా ఇంటికి వెళ్తానని చెప్పేసి ఒక పక్కన ఆయనతోటి గురుమూర్తితోటి అక్కడ కొంత డిస్కషన్ అయింది. దాని తర్వాత గురుమూర్తి వాళ్ళ పిల్లల్ని 15వ తేదీన వాళ్ళ చెల్లి ఇంటి దగ్గరని అప్పజెప్పి నేరుగా భార్య భర్తలు ఇద్దరు కూడా మీర్పేటలో ఉన్నటువంటి వాళ్ళ నివాసానికి రావడం జరిగింది. అక్కడ ఇదే సంబంధించినటువంటి అంశం పట్ల పండుగ పూట నా పుట్టింటికి తోలట్లేదు అని చెప్పేసి ఆమె భర్తతోటి చిన్న వాదనకు దిగుతున్నటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాలని, గతంలో వెంకటమాధవి ఆయనను నిలదీసినటువంటి వాటినన్నింటినీ కూడా గుర్తు చేసుకొని వెంకటమాధవిని గొంతు నలిపి చంపడం జరిగింది. గతంలో గురుమూర్తికి వేరే మహిళతోటి వివాహేతర సంబంధం ఉన్నటువంటి సందర్భంలో ఈ సంబంధం గురించి పదే పదే గురుమూర్తిని తన భార్య అయినటువంటి
వెంకటమాధవి నిలదీసేదట. సో 1-2 సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు పెట్టినటువంటి సందర్భంలో నా పరువు తీసింది అన్నటువంటి ఒక పగని తన భార్య అయినటువంటి వెంకటమాధవి పైన పెట్టుకున్నటువంటి గురుమూర్తి ఎట్టి పరిస్థితుల్లో ఈమెను బతకనివ్వకుండా ఈమెను చంపేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే పిల్లలు లేనటువంటి సందర్భంలో ఒక పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెంట్కున్నటువంటి వాళ్ళందరూ కూడా పుట్టింటికి పండగ పూట లేనటువంటి ఆ సమయమును అదును చూసుకొని భార్యని పూర్తిగా ఆమెను మర్డర్ చేయడం జరిగింది. గొంతు నలిపి చంపేసి చంపిన తర్వాత మరి ఆ బాడీని పూర్తిగా మాయం చేయాలంటూ బయటికి వెళ్ళి ఒక రంపం, దాంతోపాటు కొన్ని కెమికల్స్ కొనుక్కొని వచ్చి మరి ఆమెను చంపిన తర్వాత ముక్కలుగా బయట నుంచి కొనుక్కొచ్చుకున్నటువంటి రంపంతో కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేయడంతో పాటు ఆ ఇంట్లో కనబడతా ఉన్నటువంటి దృశ్యాలు నిజంగా కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని మరి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే మనం చికెన్ మటన్ కట్ చేసేటువంటి ఒక ఆ మొద్దు ఉంటుందో ఆ మొద్దు కనపడతా ఉన్నది. అంటే దానిపైనే పెట్టి ఒక మనం చికెన్ మటన్ ఏ విధంగానైతే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి మరి పూర్తిగా పక్కన ఉన్నటువంటి చెరువులో ఆ ముక్కలని పడేయడం జరిగింది. ఒక బకెట్లో తీసుకొని, అంటే ఒకసారి గురుమూర్తి బకెట్లో బయటికి వెళ్తున్నటువంటి సీసీటీవీ ఆ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి దృశ్యాలను పరిశీలిస్తే ఒకసారి గురుమూర్తి బకెట్లో బయటికి వెళ్తున్నట్టుగా కనబడ్డది. అంటే ఒక బకెట్లో కేవలం 10 కేజీలు 15 కేజీలు పట్టేటువంటి కేవలం అంత మాత్రం పడుతుంది దాంట్లో మాంసం. అంటే అంత పీసులు కట్ చేసి ఒకటేసారి తీసుకుపోయి చెరువులో వదిలేసేసాడు. సరే మిగిలిపోయినటువంటి బొక్కల సంగతి, బొక్కలు దొరుకుతాయి కదా, దొరకొద్దన్నటువంటి ఆలోచనతో ఇంట్లో ఉన్నటువంటి ఆ స్టవ్ని వెలిగించి దానిపైన ఒక పేనం పైన ఆ బొక్కలన్నింటినీ కూడా వేడి చేసి దాటిని చూర చేసి పొడిగా మార్చి ఆ పొడినంతా కూడా పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలో కొంత, చెరువులో కొంత, వేరే గల్లీలలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ డ్రైనేజీలలో పడేసేటువంటి ప్రయత్నం చేసిందట. సో ఎంత దారుణమైనటువంటి సంఘటన ఇది. అప్పటి వరకు సైతం కూడా 16వ తేదీన ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. 18వ తేదీన అత్తమామలకి చెప్పడం, పోలీస్ కంప్లైంట్ ఇప్పేయడం, దాని తర్వాత నేనే చంపినని చెప్పేసి వెంకటమాధవి యొక్క తండ్రికి ఫోన్ చేసి మళ్ళీ ఈయన చెప్పడం గురుమూర్తి. సో ఎంత సైకో అసలు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినప్పుడు కూడా ఆ మెంటాలిటీ ఎంత కిరాతకంగా ఉందో ఒకసారి తలుచుకుంటూనే భయంకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో దారుణమైనటువంటి సంఘటన. సో పోలీసులు చెప్పినటువంటి ఈమె వెంకటమాధవి, మనం కూడా గతంలో ఆ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో మనం కొంత అక్కడికి వెళ్ళి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. చాలా దారుణమైనటువంటి సంఘటన. అది జరిగినటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే పోలీసు చెప్పినటువంటి వివరాలను కనుక చూస్తే మీర్పేటలో భార్య మాధవిని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన విషయాలను పోలీసులు ఆదివారం హైదరాబాద్లో వివరించారు. పంచాయతీ పెట్టి తన పరువు తీసిందంటూ భార్యపై గురుమూర్తి కోపం పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశారు. అందులో భాగంగానే జనవరి 15వ తేదీన తన పిల్లలను తన చెల్లెలు నివాసం వద్ద గురుమూర్తి వదిలాడు. 16వ తేదీన తన పుట్టింటికి వెళ్తానన్న భార్యతో గురుమూర్తి ఘర్షణకు దిగాడు. తనకు మీ చెల్లెల ఇంట్లో ఉండడం ఇష్టం లేదనడంతో పిల్లలను అక్కడే వదిలి భార్యను గురుమూర్తి ఇంటికి తీసుకువచ్చాడు. తనని ఎందుకు పుట్టింటికి పంపడం లేదంటూ భర్త గురుమూర్తిని భార్య మాధవి ప్రశ్నించింది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో భార్య మాధవి గొంతును నలిపి అతడు హత్య చేశాడు. అదే రోజు భార్యను హత్య చేసి ముక్కలు చేశారు 16వ తేదీన. అనంతరం వాటిని నీటి హీటర్లో ఉడికించాడు. ఎముకలను పొడి చేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో గురుమూర్తి పడేశారు. ఆ తర్వాత జనవరి 18వ తేదీన కుమార్తె కనిపించడం లేదంటూ మాధవి తల్లి పోలీసులను ఆశ్రయించింది. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ ఆ ఫిర్యాదులో మాధవి తల్లి పేర్కొంది. దీంతో మిస్సింగ్ కేసు కింద మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురుమూర్తి నివాసం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అదే సమయంలో గురుమూర్తి కదలికలను వారు పరిశీలించారు. అయితే 15వ తేదీన ఇంట్లోకి వెళ్లిన మాధవి ఆ మరునాడు అంటే 16వ తేదీ గురుమూర్తి బయటకు బకెట్తో వచ్చాడు.
దీంతో గురుమూర్తి కదలికలపై పోలీసులకు సందేహం రావడంతో అతనిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అంటే 15వ తేదీన ఇంట్లోకి వెళ్ళిన మాధవి ఆ మరునాడు అంటే 16వ తేదీన 15వ తేదీన అంటే పండుగ, సంక్రాంతి పండుగ. ఆ పండుగ సందర్భంలో చెల్లెని ఇంటి నుంచి వచ్చి 15వ తేదీన హత్య చేసిండు. హత్య చేసి అదే రాత్రి పూట మరి 15వ తేదీ రాత్రి చంపితే 16వ తేదీ అంటే ఒక రోజు మొత్తం ఆ బాడీని ఎట్లా వేరు చేయాలి, ముక్కలు ఎట్లా చేయాలి అదంతా కూడా సెర్చ్ చేసుకుని అదంతా ఒకరోజు కార్యక్రమం అంతా కూడా. 16వ తేదీన గురుమూర్తి ఒక బకెట్ పట్టుకొని పోయిండ. అంటే 16వ తేదీన ఆల్మోస్ట్ చంపిండు, ముక్కలు చేసిండే మనకు అర్థమైపోతా ఉంది. సో ఈ అన్ని కూడా సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు కనిపించడంతో సందేహం వచ్చినటువంటి పోలీసులకు స్టేషన్కి పిలిపించినట. ఇక 28వ తేదీన తానే మాధవిని హత్య చేశానని ఆమె తండ్రికి గురుమూర్తి సమాచారం అందించాడు. ఈ విషయాన్ని పోలీసులకు మాధవి తండ్రి వెంకటరమణ తెలియజేశాడు. అంటే 16వ తేదీన మర్డర్ అయితే 28వ తేదీన తండ్రికి చెప్పినట్టు దాదాపుగా 12 రోజుల తర్వాత ఆ విషయం నేనే చంపినని చెప్పేసి వెంకటమాధవి తండ్రికి స్వయంగా గురుమూర్తి చెప్పిండట. దీంతో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల సమక్షంలో తానే ఈ హత్య చేసినట్టు వెల్లడించాడు. అతను ఇచ్చిన క్లూస్ ఆధారంగా పోలీసులు మీర్పేటలోని చెరువులో పెద్ద గజ ఈతగాళ్లతో వారం రోజుల పాటు వెతికించారు. మాంసం ముక్కలు పడేసిన బకెట్ కూడా లభ్యమైందట. మాంసం ముక్కలతో పాటు బకెట్ కూడా అల్ల పడేసిందట. అనంతరం గురుమూర్తి నివాసం వద్ద నివసిస్తున్న ఇరుగు పొరుగు వారిని సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. మాధవి హత్య జరిగిన రోజుతో పాటు ఆ మరునాడు గురుమూర్తి ఇంటి నుంచి చమురు వాసన వచ్చిందంటూ వారు పోలీసులకు వివరించారు. దీంతో ఈ వాసనపై పక్కింట్లోని సదాశివుడు అనే వ్యక్తి గురుమూర్తిని ప్రశ్నించారు. తమ ఇంట్లో నాన్ వెజ్ కర్రీ వండుతానని వారికి గురుమూర్తి వివరించారు. ఇక బాత్రూంలో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఉడికించిన వ్యర్థాలను కమోడ్లో వేసి గురుమూర్తి ఫ్లష్ చేశాడు. ఆ తర్వాత ఇల్లు వాసన రాకుండా ఉండేందుకు ఫినాయిల్తో శుభ్రం చేశారు. ఇక నిందితుని ఇంటి నుంచి కత్తి, రంపం, స్టవ్, ఫినాయిల్ సీసాలతో పాటు పెయింట్ బకెట్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గురుమూర్తికి అతడి చెల్లెలు సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మతో పాటు తమ్ముడు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని అభియోగం నేపథ్యంలో వారిపై 10 సెక్షన్ల కింద కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదు ఇచ్చిందట. సో మొత్తానికి మాత్రం దాంట్లో ఇంట్లో శవాన్ని కట్ చేస్తూ ఉంటే అంటే వాళ్ళ భార్యని చనిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉడికించేటువంటి ప్రయత్నం, ఆ బొక్కలని పేనం పైన వేంపేటువంటి ఆ సందర్భంలో పక్కింటిలోకి కూడా స్మెల్ వస్తే తప్పించుకునేందుకు ఇది నాన్ వెజ్ కర్రీ వండుతానని చెప్పేసి ఆయన చెప్పిండట. సో ఇంట్లో వెతికితే రంపం దొరికిందట, ఓ స్టవ్ దొరికింది, కత్తి దొరికింది, ఫినాయిల్ బ్యాగ్ అది దొరికింది, మందు సీసాలు దొరికినాయి. సో ఎంత దారుణంగా చంపిండంటే ఇది నిజంగా కూడా మరి ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవాలి. అది పైన ఖచ్చితంగా కూడా ఇటువంటి దుర్మార్గులు సమాజంలో బతికేందుకు అసలు వీల్లేదు. అంత క్రూరంగా చంపుతాడా? దారుణమైనటువంటి సంఘటన. సో మొత్తానికి మాత్రం గురుమూర్తికి సంబంధించినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలని ఎట్లా చంపిండు, ఈయనకు ఎవరు సహకరించిండు, ఇంట్లో ఏమేమి దొరికినాయి అన్నటువంటి వివరాలని పోలీసులు సైతం కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.